హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ 321. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మా ఇంట్లో పురాతన కాలం నాటి వస్తువులన్నీ బయటపడ్డాయండి. అంటే ఈ మొబైల్స్ అప్పట్లో మనం వాడేవాళ్ళం కదా ఇంట్లో. ఇవి మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్, అంటే మా మామగారు ఉన్నప్పుడు ఈ మొబైల్స్ ఇక్కడ వీళ్ళు వాడుతూ ఉన్నారంట. అవన్నీ మా హస్బెండ్ చూసారు ఎంత జాగ్రత్తగా దాపెట్టుకున్నారో. ఇవన్నీ ఇప్పుడు చూస్తుంటే నాకైతే నిజంగా ఏదో ఒక దానికోసం వెతుకుతూ ఇవన్నీ అయితే కనిపించాయి. ఇన్ని రోజులు వీటిని పెట్టెలో ఎంత బాగా దాచుకున్నారండి. నిజంగా చాలా చాలా గ్రేట్ అనిపించింది. అప్పట్లో ఈ మొబైల్సే ఎక్కువ వాడుతున్నాము. మా చిన్న వయసులో ఏమైనా మొబైల్స్ ఫోన్ చేయాలంటే మా వీధిలో ఒకే ఒక్కరికి ఉండేది ఇలాంటివి ఫోన్స్. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసేవాళ్ళం అన్నమాట. నిజంగా నేనైతే చాలా లక్కీ అనిపిస్తుంది ఒక్కొక్కసారిలేండి, ఎప్పుడో కాదు. ఈ మొబైల్స్ అయితే చాలా నాకు ఫుల్ మెమొరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి మా ఇంట్లో ఇలాంటి మొబైల్స్. అప్పట్లో మా మామగారు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఇక్కడ బెంగళూరులో. అప్పట్లో ఇవన్నీ వీళ్ళ ఇంట్లో ఉండేవి అన్నమాట. ఇవన్నీ మా ఆయన చాలా జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా దాచుకున్నారంటే మా మామగారు చనిపోయినా కూడా ఆయన బట్టలు, వస్తువులు ప్రతి ఒక్కటి కూడా, ఆఖరికి కంటి అద్దాలతో సహా ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు మా హస్బెండ్. అంటే వాళ్ళ నాన్న మీద ప్రేమ చూడండి ఎంత ఉందో. ఇవన్నీ ఇంకా ఇప్పటికీ ఉన్నాయండి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇవి అస్సలు ఎవరిని తాకనీయడు, నన్ను మాత్రమే తాకనిస్తాడనమాట ఇవన్నీ. ఎందుకంటే ఎవరిని దీన్ని ముట్టుకొనియడు అస్సలు. వాళ్ళ నాన్నగారి బట్టలు అయితే ఏమి, ఇంకోటి అయితే ఇవన్నీ ఎవరిని అసలు టచ్ కూడా చేయనీయరు. అంత చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు మా హస్బెండ్ వాళ్ళ నాన్న విషయంలో. అది వాళ్ళ నాన్న మీద ఉండే ప్రేమ అనుకోండి, అంతే. ఈ మొబైల్స్ చూసినప్పుడల్లా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఇలాంటిది అప్పుడు మా ఇంట్లో ఉంటే ఎంత బాగుండు అనిపించేది. ఎవరికి లేదండి అసలు. మా వీధిలో ఎవరికో ఒకరికి ఉండేది అంతే. ఏమన్నా మొబైల్స్ కాల్ చేసుకోవాలన్నా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అంత దూరం వెళ్ళి కాల్ చేసేవాళ్ళం. చూసారా ఈ పెట్టెలో ఇన్ని రోజులైతే ఇంకా చాలా జాగ్రత్తగా దాచారు. ఒక మొబైల్ అయితే వర్క్ అవుతుంది ఆల్రెడీ. ఛార్జింగ్ పెట్టి చూసాము, కొంచెం అయితే వర్క్ అవుతుంది. రిపేర్ చేపిస్తే ఇది కూడా వర్క్ అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. ఒకటి బ్లాక్ కలర్, ఒకటి వైట్ కలర్ అనమాట. స్ట్రింగ్ వచ్చి ఉంటుంది కదా ఇది. ఇంకోటి నార్మల్గా వాకీ టాక్ లాగా అదేదో ఉంటుంది కదా, అప్పట్లో ఇది కూడా యూజ్ చేసేవాళ్ళు. ఆ మొబైల్ కూడా ఉంది. మొత్తం 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఇంకా వేరే పెట్టెలో కూడా కొన్ని చిన్న చిన్న మొబైల్స్ అయితే ఆ కాలంలో యూజ్ చేసేవన్నీ ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ పురాతన కాలం నాటి వస్తువులు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫోన్ కొంచెం క్లీన్ చేసి పెడతా అన్నా కూడా అస్సలు ఒప్పుకోలేదు. వద్దు, ఏం చేయొద్దు, టచ్ కూడా చేయొద్దు అని చెప్పేశారు. నేనే ఒక వీడియో చేసుకుంటా అని చెప్పేసి తీసుకున్నాను. అందరికీ చూపిద్దామని. చాలా రోజులు అయిపోయింది కదా ఇలాంటి మొబైల్స్ చూసి. మీరు కూడా నాతో పాటు ఒకసారి చూస్తారా అని చెప్పేసి నేను ఇదంతా వీడియో చేస్తున్నాను. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెమంది. ఇదే అండి అప్పట్లో మొబైల్స్. ఆ కాలంలో మొబైల్స్ ఇంకా ఉన్నాయంటే ఆఖరికి మొబైల్స్లో పెట్టుకునే స్టాండ్ కూడా ఇప్పటికీ ఇంకా ఉంది, రన్నింగ్లో ఉంది. చూసారా? ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే మన ఇంట్లో ఇలాంటివి ఏ రోజు చూడడం కదా. అప్పట్లోనే మాకు ఇలాంటివి మొబైల్స్ అనేవి ఏం లేవు. కానీ మా హస్బెండ్ వాళ్ళకి చూడండి త్రీ మొబైల్స్ ఉన్నాయి. అప్పట్లో ఆ కాలంలోనే వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఈ కాలం వరకు ఇంకా వచ్చారంటే నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఈ పెట్టెలోనే అన్నీ దాచుకుంటాడు చాలా జాగ్రత్తగా. ఇవన్నీ దాచుకొని ఈ రూమ్లో పెడతారు అనమాట. ఈ రూమ్ ఎవరు యూజ్ చేయరు కాబట్టి. ఇంకా అన్ని పాత వస్తువులు అన్నీ ఇక్కడే. చూసారా? ప్రతి ఒక్కటి ఛార్జింగ్లతో సహా
ఇంకొక పెట్టె ఉందిలేండి, అది ఎప్పుడైనా చూపిస్తాను. దాని నిండా ఫుల్ మొబైల్స్, ఆ కాలానికి సంబంధించిన ఐటమ్స్ మాత్రం ఉంటాయి. అది ఎప్పుడన్నా టైం ఉంటే చూపిస్తాను.